హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఈరోజైతే సండే వచ్చేసి ఏం లేదు. ఈరోజు ఒక పెళ్ళి ఉంది. అండ్ పెళ్లి తర్వాత అంతకుముందు వీడియో పెట్టాను కదా! పెద్దంపేట పోచమ్మకి వెళ్తున్నామని. సో, మళ్ళీ పెద్దంపేటకి వెళ్ళాలి. అప్పుడు వెళ్ళినప్పుడేమో అత్తమ్మ వాళ్ళతో వెళ్ళాము. అంటే మేము మా ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. ఇప్పుడేమో మా పిన్ని, మా డ్యాడీ వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళతో వెళ్ళాలి. సో, టైం అయితే 8:20. సో, ఇంతకుముందే 7:30కి లేచాను. లేచి బ్రష్ చేసి కొంచెం గ్రీన్ టీ తాగాను. ఎక్కడ పని అక్కడే ఉంది. యాపిల్ ఏమో పొద్దున్నే వాళ్ళ తాతతోని బైక్ పైన షికార్‌కి వెళ్ళిపోయింది. సో, ఇప్పుడైతే డైలీ మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. మార్నింగ్ రొటీన్ అనే కాదు, మొత్తం సండే వ్లాగ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చూపిస్తాను. సో, చూడండి. ఇప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం. నేను ఈరోజు మీకు ఒక నిజం చెప్తాను. సో, అది నిజం ఏంటంటే, నేను వీడియో చేసిన రోజు, వ్లాగ్ చేసిన రోజే నా పని తొందర అయిపోతుంది. ఎందుకంటే, వీడియో షూట్ చేయాలి కాబట్టి, వీడియో కోసమని నేను ఖచ్చితంగా నా ఇంట్లో పని ఫాస్ట్‌గా చేసుకుంటాను. లేకపోతే నేను ఏ రోజైతే వీడియో చేయనో, ఏ రోజైతే వ్లాగ్ చేయనో, ఆ రోజు నా పని మొత్తం లేట్ అవుతుంది. చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఫుల్ టైం ఉంది కదా! చేస్తే అయిపోతుందిలే మెల్లగా అని అనుకుంటాను. కానీ వీడియో చేసిన రోజైతే వీడియో కోసమైనా చేయాలి అని ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, ఇక్కడ పొద్దున లేచిన వెంటనే రోజు నేనైతే ఆహ్, బెడ్‌షీట్లు అవన్నీ మడత చేయను. సో, ఎవరికి వీలైతే మా ఆయనకు వీలైతే మా ఆయన, లేకపోతే నాకు వీలైతే నేను. సో, ఇద్దరం ఎవరో ఒకరం ఖచ్చితంగా మడత చేస్తాము. ఆ బాక్స్ ఏంటంటే బ్యాంగిల్స్ బాక్సు. ఎప్పుడో తీసి బయట పెడితే ఇప్పుడు గుర్తుకొచ్చింది పైన పెట్టడానికి. సో, బ్యాంగిల్స్‌కైతే ఒక కాటన్ నిండా మొత్తం నా బ్యాంగిల్సే ఉన్నాయి. వేసుకొని చాలా ఉన్నాయి. అందులో వేసుకునేటివి తక్కువగా ఉన్నాయి. సో, మొత్తం అంతా కొంచెం క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బట్టలన్నమాట. ఈ బట్టలు వేయడం ఏంటంటే, యాపిల్‌వి, నాయి ఒకరోజు వేస్తున్నాను. సో, మా ఆయనవి, మా మరిదివి ఒకరోజు వేస్తున్నాను. ఎందుకంటే, వాళ్ళ డ్యూటీవి, షాప్‌వి కొంచెం డస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో, అందులో యాపిల్ బట్టలను కలపడం అయితే నాకు నచ్చట్లేదు అంత. అది మనం చేత్తో పిండుకున్నది వేరే ఉంటుంది. మిషన్‌లో పిండింది వేరే ఉంటుంది. సో, అన్నీ కలిపి పిండాలి కాబట్టి, నాకు వాళ్ళతో అంటే వాళ్ళు కొంచెం పనికి వెళ్తారు కాబట్టి, వాళ్ళ కొంచెం డస్ట్ బట్టలతో యాపిల్ బట్టలు కలపడం నచ్చట్లేదు. అందుకే యాపిల్‌వి నావి ఒకసారి, వాళ్ళిద్దరివి ఒకరోజు వేస్తున్నాను. ఈరోజైతే మా ఇద్దరివి. సో, బట్టలు వేసి మిషన్ అయిపోయిన తర్వాత మిషన్ అయితే దాని పని అదే చేసుకుంటుంది. ఇక్కడ నా పని నేను చేసుకుంటున్నాను. కిచెన్‌లో కొంచెం క్లీన్ చేస్తున్నాను. మెస్సీ అయిపోయింది. స్టవ్ ఏందో కానీ నాకైతే తల ప్రాణం తోకకొస్తుంది. కొన్నప్పుడు బాగా అనిపించింది. కానీ తర్వాత దీన్ని మెయింటైన్ చేయడం, క్లీన్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఒక్కొక్కసారి కోపం వచ్చి ఏదైనా పెద్ద గంజైనా, బండైనా ఉంటే తీసి దాన్ని నెత్తి మీద ఎయ్యబుద్ధి అవుతుంది. సో, దానికి నెత్తి లేదు కానీ దాని మీద ఎయ్యబుద్ధి అవుతుంది. చిట్టి షాప్‌కి పోయి జోలో చిప్స్ అట. జోలో చిప్స్ కాదు కానీ బింగోలో ఏదో కొత్త ఫ్లేవర్ వచ్చింది. అది తెచ్చుకుంది. హాట్ అండ్ స్పైసీ కొరియన్ స్టైల్ బింగో. ఎట్లుంది? కారం ఉంది బాగా. మరి ఎందుకు తింటాను? టేస్ట్ చేద్దాం. జోలో చిప్స్ తిన్నావు ఎప్పుడన్నా? అద్దు. తినవు. నేను కూడా తినలే కానీ తినవు. ఇదే అంత స్పైసీ ఉంటే ఇంకా జోలో చిప్స్ ఎట్లుంటుంది? మండుతుంది. అది ఎందుకు తింటున్నావు? అద్దు. జోలో చిప్స్ కూడా అద్దు. మరి అదెందుకు? నిజంగా కారం ఉంది. ఇంట్లో పనంతా అయిపోయింది. రెడీ అయిపోయి యాపిల్ అప్పటికే ఒకసారి పడుకొని లేచింది. తను పడుకోవడం కోసమే నేను వెయిట్ చేసుకుంటున్నాను. లేకపోతే మళ్ళీ మ్యారేజ్‌కి వెళ్ళిన తర్వాత పడుకుంటా అంటే అంతమందిలో నాకు ఇబ్బంది అవుతుంది. సో, తను పడుకొని లేచిన తర్వాతే మేమైతే పెళ్ళికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. నాకైతే నేను వేసుకున్న ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నాకు వైట్ పైన ఏదైనా కాంట్రాస్ట్ దుప్పట్టా వేస్తే చాలా బాగుంటుంది. సో, మ్యారేజ్‌కి ముందు సింపుల్ అంటే సైడ్ కట్ టాప్ ఉంటుంది కదా! ఆ టాప్ పైన ఈ దుపట్టా వేసేదాన్ని. మ్యారేజ్ తర్వాత నా బర్త్‌డేకి ఈ డ్రెస్ కుట్టించుకున్నాను. శారీ అయితే మీషోలో తీసుకొని, ఈ దుపట్టా బయట షాప్‌లో తీసుకొని సో, ఇలా వాడుతున్నాను. నాకైతే కొంచెం మంచిగా అనిపించింది. సింపుల్‌గా కాకుండా, అలాగే హెవీగా కాకుండా నార్మల్‌గా ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి వేసుకొని మనం రెడీ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది డ్రెస్ ఏదైనా కానీ మనం వేసుకున్న జ్యువెలరీ బట్టి ఆ డ్రెస్‌కి ఎక్కువ లుక్ వస్తుంది. నేను ఆ డ్రెస్ పైన కొంచెం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కాబట్టి కొంచెం నాకెందుకో మంచిగా అనిపించింది. సో, నాకైతే ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. అది నా వీడియోస్ చూసి అందరికి తెలుసు. అందులో రింగ్స్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. నా డ్రెస్ కొంచెం సింపుల్‌గా ఉంది కాబట్టి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సెట్ అవుతుందని కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. మరీ పెద్దవేం కాదు. కొంచెం ఇయర్ రింగ్స్ పెద్దవి పెట్టుకున్నాను. ఈ డ్రెస్ అయితే యాపిల్‌కి తన బర్త్‌డే అప్పుడు తీసుకున్నాను. బర్త్‌డే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అట్లా ఉంచి తీసేశాను. ఎందుకంటే ఎండాకాలం చాలా ఎక్కువ ఉడకపోతూ ఉండే. చాలా చిరాకయింది తనకి, ఏడ్చేసింది. అందుకే ఎక్కువసేపు ఉంచలేదు. కాసేపు అలా ఏసి తర్వాత మళ్ళీ తీసేసి వేరే డ్రెస్ అయితే
చేంజ్ చేశాను. అప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు తనకి డ్రెస్ అయితే వేయలేదు. నేను వైట్ వేసుకున్నాను కాబట్టి నాకు సడన్గా తనకి ఇంకో వైట్ డ్రెస్ ఉండే, ఆ డ్రెస్ కొంచెం ఖరాబ్ అయిందని పడేశాను. సడన్గా ఈ డ్రెస్ ఉంది కదా అని గుర్తుకొచ్చి ఇప్పుడు అసలు వస్తుందో లేకపోతే చిన్నగా అయిపోయిందో అనుకున్నాను. కానీ వేసి చూస్తేనైతే డ్రెస్ చాలా బాగుంది. అంటే తనకు కరెక్ట్ సెట్ అయింది. తను నేను వైట్ ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నామన్నమాట. సో తనకు ఏంటంటే మేము అన్నం తింటుంటే తనకు ఏదైతే కనపడద్దు అనుకున్నానో అదే కనపడింది. ఐస్ క్రీమ్ తనకి ఎంత కనపడద్దు అనుకున్నా కానీ అదే కనపడి చాలా ఏడ్చేసింది. అక్కడికే తనకి కాఫ్ ఉండే, బాగా దగ్గుతుంది. మేము తినిపించొద్దు అనుకున్నాం కానీ తన అల్లరి భరించలేకపోయాము. పాపం బాగా ఏడ్చేసింది. తను చూసి మాకే పాపం అనిపించింది. అందుకే కొంచెమే తిన్నది. ఎందుకంటే ఏడ్చింది కాబట్టి తను సాటిస్ఫై చేయాలని కొంచెం అలా తినబెట్టాము. సో తను ఇక పాటలు పెడితే ఫుల్ డ్యాన్స్ అన్నమాట. ఆ డ్యాన్స్ అంతా నేను వీడియో తీయలేదు కానీ చూడండి కొంచెం. ఆ పాప తన ఫ్రెండ్ గానవి అని ఇక్కడే మా ఇంటి దగ్గర ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఆ పిల్ల అయితే సాంగ్స్ పెడుతుంటేనేమో డ్యాన్స్ చేస్తుంది. సో పెళ్ళిలో అయితే ఎక్కువసేపు ఉండలేదు. తర్వాత మేము మళ్ళీ పెద్దంపేటకి వెళ్ళామని చెప్పాను కదా. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి అక్కడికైతే రెడీ అయిపోయాం. సో పెళ్ళి నుండి ఇప్పుడే ఇంటికి వచ్చినాం. టైం అయితే 10 minutes to 3 అవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా మళ్ళీ పెద్దంపేట పోచమ్మ దగ్గరికి వెళ్ళాలని. సో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి. పెద్ద సోది ఉన్నది. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అవుతాం, మళ్ళీ కలుద్దాం. బాయ్. సో రెడీ అయిపోయాం. టైం అయితే 3:20 అవుతుంది. వచ్చిన వెంటనే మళ్ళీ రెడీ అయిపోయి వెళ్తున్నాం. బాగా అప్డేట్ ఉంది యాపిల్. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. బాయ్. మళ్ళీ ఎటు పోతున్నావు? గోర్కని కాదు, పెద్దంపేట్. సో ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం. యాపిల్ అయితే లిప్స్టిక్ మొత్తం పూసుకుంది. తనని మొత్తం రాకి కొంచెం క్లీన్ చేసి రెడీ చేశాను. సో టైం అయితే 3:30 అవుతుంది. పెద్దంపేట పోచమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రావాలి. సో 5:30 వరకు ఇంట్లో ఉండాలి. వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ వెళ్ళాలి. సో మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఓకే బాయ్. ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని పెద్దంపేటకి అయితే బయలుదేరుతున్నాం. మాకు దగ్గరగానే ఉంటుంది, ఒక 15 minutes 20 minutes. సో సండే మార్కెట్ ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ అయితే ఈ ఎన్టీపీస్లో సండే మార్కెట్ అంటే చాలా పెద్దది. గోర్ఖాన్ కంటే చాలా పెద్దది ఎన్టీపీస్ మార్కెట్. దొరకందు ఏది ఉండదు, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. చాలా పెద్దది. మార్నింగే స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా మార్కెట్ అంటే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, కానీ మాకు ఎన్టీపీస్లో మాత్రం మార్నింగే స్టార్ట్ అయిపోతుంది. సో మేము అక్కడికి అయితే వచ్చిన తర్వాత మేము వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళ మొక్కులు, వంట అన్నీ అయిపోయాయి. మా కోసం తినడానికి చూస్తున్నారు. కానీ మేము అప్పటికే తిని ఉన్నాం కాబట్టి ఫస్ట్ వాళ్ళందరూ తినమని వాళ్ళు తిన్న తర్వాత మేము కొంచెం అలా పూరీలతోనే లైట్గా తిని మళ్ళీ మేము ఇంటికి వచ్చేసాం. మార్కెట్ వెళ్ళాలి కాబట్టి ఈ పాప ఏమో కొంచెం అన్నం కూర ఉంటే ఇయ్యక్క అని వచ్చింది. పాపం కొంచెం జాలేసింది పాపని చూస్తే. స్కూల్కి వెళ్ళాల్సిన వయసు తనది. హ్యాపీ పోదామా పోదాంపా. మరి తినుడు కాదు, బాక్స్ పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకో. అది నా బాక్స్ రా, అది బ్యాగ్లో పెట్టుకో బాక్స్. అద్దు హ్యాపీ, అద్దు తాగద్దు, దగ్గత్తది. దగ్గుతానికి మంచిది. యాపిల్ దగ్గుతాందట్రా. అరే దగ్గుతాను అంత దగ్గుతానికి తాగిపిద్దా? నీకు అదే తాగిపిద్దాం రా. సిరప్ తాగుదామా? సిరప్ జ్యూస్ అది మజా ఆపిల్. ఇప్పుడే ఇంటికి వచ్చినాం. టైం 5:20 అవుతుంది. సో ఎప్పుడు 20:20, అప్పుడు 3:20. మార్నింగ్ ఏమో గుర్తులేదు, కానీ ఇప్పుడైతే 5:20 అవుతుంది. సో ఇప్పుడు మార్కెట్ వెళ్ళాలి. కొంచెం లేట్ అయిపోయింది. యాపిల్ ఏమో వాళ్ళ తాతయ్యతోని తమ్ముని దగ్గరికి వెళ్తుందంట హాస్పిటల్కి. సో ఎందుకంటే ఇంటికాడ ఎవరు లేరు చూసుకోవడానికి, మామయ్య వెళ్తున్నాడు కాబట్టి మామయ్యతో పంపిస్తున్నాం. మేము కూడా మార్కెట్ వెళ్ళి వచ్చేసరికి యాపిల్ ఇంటికి వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం మార్కెట్లోకి వెళ్దాం. బాయ్.
సో మార్కెట్లో కలుద్దామన్నాను, కానీ వీడియో అయితే ఎక్కువ తీయలేదు, ఇంతే తీశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.